హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై మీను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక సర్వర్లో ఉన్న డేటా అనేది ఇంకొక సర్వర్కి ఏ విధంగా కాపీ చేస్తాం, లైక్ ఏఎంఐస్ అనేది క్రియేట్ చేసి ఇంకొక ఆ ఏఎంఐని యూస్ చేసి EC2 ఏ విధంగా క్రియేట్ చేస్తాం, అండ్ అలానే ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి ఏఎంఐ అనేది ఏ విధంగా మూవ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి నేను 2 సర్వర్స్ అనేది అయితే క్రియేట్ చేశాను, టెస్టింగ్ 1 అండ్ టెస్టింగ్ 2. సో ఇప్పుడు ఒకసారి మనం టెస్టింగ్ 1 సర్వర్లో ఏ డేటా ఉందనేది చెక్ చేస్తాం. సో నార్మల్గా ఏం చేస్తామంటే ప్రొడక్షన్స్లో కానీ ఏదైనా కానీ చేసేటప్పుడు ఏమంటే ఏదైనా సర్వర్ అనేది బ్యాకప్ తీసుకున్న సర్వర్తో కొత్త ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఉన్న సర్వర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ సర్వర్ని డేటా అనేది బ్యాకప్ తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ సర్వర్ అయితే టెస్టింగ్ 1కి ఒకసారి కనెక్ట్ అవుదాం త్రూ పుట్టి. సో లెట్ మీ కాపీ IP అడ్రస్. So connect through putty and PEM key connect login as Ubuntu user. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఫోల్డర్స్ అనేటివి అయితే ఉన్నాయి. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు సపోజ్ ఇప్పుడు మనం ఇందులో ఉన్న సర్వర్లో ఉన్న ప్యాకేజ్ డేటా వాల్యూ ఎవ్రీథింగ్ దీని యొక్క రిప్లికా క్రియేట్ చేయాలంటే ఒక సర్వర్ యొక్క బ్యాకప్ తీసుకొని ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, సో ఇక్కడ యాక్షన్స్ దగ్గర ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ అన్ ఇమేజ్ అనేది చూస్తాం. అండ్ ఇక్కడ మనం ఇమేజ్ నేమ్ అనేది వాట్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ గివ్ దట్ నేమ్. సో ఇలా ఇమేజ్ నేమ్ ఇస్తాం. అండ్ డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్, లేదా ఇది ఆప్షనల్. సో వెన్ వీ క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్, ఇది మనకి ఇక్కడ రీజన్ చూపిస్తుంది చూడండి, AMI సంథింగ్ అని. సో లెట్ మీ ఓపెన్స్ టు అనదర్ బ్రౌజర్. సో ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ చూపిస్తుంది. సో ఇట్ విల్ టేక్ టైమ్ టు క్రియేట్. సో నవ్ ఇట్ గాట్ అవైలబుల్. సో ఇక్కడ యాక్షన్స్ దగ్గర క్లిక్ చేసినట్టయితే కాపీ AMI అని ఉంది కదా, సో ఇక్కడ AMI అనేది ఉంది. సో ఇక్కడ AMI నేమ్ అనేది ఇస్తున్నాం. సో AMI నేమ్ అనేది మీ చాయిస్ అనేది. సో ఇక్కడ నేను జస్ట్ ముంబై యాడ్ చేస్తాను. దెన్ ఇప్పుడు నేను ఏదైతే రీజన్ చూస్ చేయాలనుకుంటున్నాను, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ వర్జీనియా, ఐ విల్ గివ్ వర్జీనియా అండ్ క్లిక్ ఆన్ కాపీ AMI. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ AMI అనేది మనకి వర్జీనియా రీజన్కి కాపీ అవుతుంది. సో ఇప్పుడు ఇది వర్జీనియా రీజన్కి కాపీ అవుతుంది కదా, ఇక్కడ US ఈస్ట్ 1 ఉంది. లెట్ మీ క్లిక్ ఆన్ దట్. సో ఇప్పుడు చూడండి పైన వర్జీనియా రీజన్ ఉంది. సో ఇక్కడ ఒకసారి AMI చూద్దాం, పెండింగ్ ఉంది. లెట్ మీ రిఫ్రెష్. ఇప్పుడు AMI అనేది అవైలబుల్ స్టేట్కి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ AMI అనే ఆప్షన్ ఉంది కదా. సో అది క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ నేమ్ అనేది ఇస్తాం. ఇంకా ఇక్కడ AMI అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మనం చూస్ చేసాం కాబట్టి. అండ్ ఇన్స్టెన్స్ టైప్ ఇది మీకు ఏది కావాలి అనేది మీ యొక్క కాన్ఫిగరేషన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ కీపేర్ అనేది లెట్ మీ క్రియేట్ న్యూ కీపేర్. అండ్ హియర్ ఐమ్ కనెక్టింగ్ విత్ పుట్టి కాబట్టి డైరెక్ట్గా నేను .ppk తీసుకుంటున్నాను. సో నార్మల్గా మీరు .pem తీసుకోండి. సో ఏదైనా మనకి కమాండ్ లైన్ కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్ మీ గో విత్ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ అండ్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అయింది, పెండింగ్. లెట్ మీ రిఫ్రెష్. సో ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది అవైలబుల్ ఉంది అండ్ 2x2 చెక్స్ పాస్. లెట్ మీ కనెక్ట్ టు పుట్టి నౌ. సో లాగిన్ ఓకే. ఇది కొత్తది కదా, ఇప్పుడు క్రియేట్ చేసిన సర్వరే కదా. చూడండి సేమ్ అందులో ఏ సర్వర్లో అయితే ఏదైతే ఉందో సో ఇదే సర్వర్లో కూడా మనకి సేమ్ డేటా అనేది ఉంది. సో ఈ విధంగా మనము ఒక AMI అనేది క్రియేట్ చేసి AMIని ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి కాపీ చేసుకుంటాం. అండ్ అలానే కాపీ చేసిన AMIతో సర్వర్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనం ప్రొడక్షన్స్ నార్మల్గా సర్వర్స్ బ్యాకప్ తీసుకుంటాం కదా. సో ప్రొడక్షన్ సర్వర్స్ బ్యాకప్ తీసుకునేది ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగి సర్వర్ అనేది డిస్ట్రాయ్ అయింది అనుకోండి, ఆ AMI యూస్ చేసి మనం కొత్త సర్వర్ని మనం క్రియేట్ చేస్తాం. సో వెదర్ వీ వాంట్ ఇన్ సేమ్ రీజియన్ ఆర్ అదర్ రీజియన్, సో ఏదైనా కావచ్చు, మనం AMI అనేది యూస్ చేసి ఆ సర్వర్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ విధంగా మనం అనేది ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఇలా AMIs అనేది కాపీ చేస్తుంటాం అండ్ అలానే బ్యాకప్ తీసుకుంటుంటాం. సో ఇలా ప్రొడక్షన్ సర్వర్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము మానిటర్ చేస్తుంటాం. సో ఇదే మనం ఏ విధంగా AMIs అనేది క్రియేట్ చేసి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మూవ్ చేస్తాం అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.